ప్రభునందు ప్రేమించబడినటువంటి ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యమును మనము చదువుకుందాం. అది యోహాను పత్రిక 3వ పత్రిక. దాంట్లో అధ్యాయాలు ఉండవు, వచనాలు మాత్రమే. 11వ వచనం, 3వ యోహాను 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడిన ఈ మాటలు విరిచి మాకు ఉడింపచేయి. మీ ఆత్మీయమైనటువంటి దప్పిక దాహాన్ని తీర్చండి ప్రభువా. ఈ మాటలు ఈ స్థలములోను, ఈ మాటలు ప్రభా అనేక స్థలములలో చూస్తూ వింటున్నటువంటి బిడ్డలను కూడా మీరు దర్శించమని నేను వేడుకుంటున్నాం. ఈ మాటలు అయ్యా ఎవరైతే వింటున్నారో వారందరికీ ఉపయోగమును, మేలును, క్షేమమును, సమాధానమును కలిగించేట్టుగా ఉన్నట్లుగా మీ కృప అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాం. ఇదిగో నిలబడిన నేను మానవ మాత్రుడను, బలహీనుడను తండ్రి. ప్రభా, నా నోటికి మీరు మాట అందించి మా అందరితో మీరు ముచ్చటించి మాట్లాడమని వేడుకుంటూ, నీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు శక్తి గల జీవం కలిగిన నామమున ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకున్నాము. ఏ కార్యమును అనుసరించి నడుచుకోమని చెప్తున్నాడు? ప్రియమైన బిడ్డలారా, నా కుమార్తె, నా కుమారుడా, ప్రతి ఉదయం నుంచి సాయంకాలం వరకు మంచి కార్యములు చేసేదానికి ఆలోచించు. చెడు అనేది నీ తలంపులోకి రానీకు. చెడు చేయాలనేటువంటి ఉద్దేశాన్ని కూడా నీ దరిదాపులకు కూడా రానికుండా ఉండమని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకునుము. ఎందుకంటే మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచినవాడు కాడు. చెడు పనులు చేసేవారు దేవుని మాటలు అర్థం కావు, వారు దేవుని చూసిన వారు కాదు. ఎవరు దేవుని చూస్తారు? హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. లోపల పైకి కాదు మనము పరిశుద్ధులుగా కనబడాల్సింది, లోపల అంతరంగంలో మనము పరిశుద్ధత కలిగి ఉండాలి. అప్పుడే మనము దేవునిని చూడగలం అనేది ఇక్కడ తెలియపరుస్తున్నాం. ఎవరు చూస్తారంటే చెడు పనులు చేసేవారు దేవుని చూడలేరు, మంచి పనులు చేసేవారే దేవునిని చూడగలరని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. 18వ వచనం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వానిని ముట్టడు. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదనియు ఎరుగుదుము. మనం ఎవరి సంబంధులము? దేవుని సంబంధులం. ఎవరి మూలముగా జన్మించాం, పుట్టాము? దేవుని మూలంగా. ఎలా జన్మించాము? బాప్తిస్మం ద్వారా 2వ జన్మను దేవుడు ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. మొదటి జన్మ తల్లిదండ్రుల యొక్క కలయిక వలన పుట్టాము. 2వ జన్మ మనము మారు మనసు పొంది పశ్చాత్తాపముతో మన దోషాలన్నీ ఒప్పుకొని ఆయన నామమును మనం అంగీకరించడం వలన ఆయనే నిజమైన దేవుడని, రక్షకుడని మనం విశ్వసించి బాప్తిసం తీసుకోవడం వలన మనకి ఏ జన్మ వచ్చింది? 2వ. ఇప్పుడు ఏ జన్మలో ఉన్నాం మనం? ఏ జన్మలో ఉన్నాం మనం? 2వ జన్మ. అది ఎవరిచ్చింది? దేవుడు అనుగ్రహించింది ఈ జన్మ. ఆ జన్మకు కారకులు ఎవరు? 2వ జన్మకు కారకులు ఎవరు? ఎవరు? సేవకులు.
ఆత్మీయ తల్లిదండ్రులు ఇప్పుడు ఎవరు? శరీర సంబంధమైన తల్లిదండ్రులు రక్తాన్ని పంచుకున్న వారైతే, ఆత్మ సంబంధమైన తల్లిదండ్రులు దేవుని యొక్క వాక్యాన్ని మీకు ప్రకటించి మీరు లోక సంబంధమైన బాంధవ్యంలోంచి వేరు చేసి దేవునికి సమీపస్తులుగా మార్చి ఆయన రక్తం ద్వారా కడగబడేటట్టుగా మీ మనసులను ప్రేరేపించి రెండవ జన్మకు కారకులైన వారు సేవకులు, దేవుని యొక్క కుటుంబములో వారు మిమ్మల్ని తీసుకొచ్చి చేర్చారు. కనుక దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడను ఏం చేయడంట? పాపము చేయడని ఎరుగుదాం. నువ్వు నిజముగా రెండవ జన్మలో దేవుని ద్వారా జన్మించిన వ్యక్తివైతే ఏం చేయవు? పాపం నువ్వు చేస్తున్నావంటే, బాప్తిసం తీసుకొని కూడా పాపం చేస్తున్నావంటే నువ్వు రెండవ జన్మలో ఇంకా జన్మించలేదు. నువ్వు మొదటి జన్మ తల్లిదండ్రుల యొక్క రక్తమును పంచుకొని పుట్టేవే, ఆ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు అని అర్థం. నువ్వు పాపంలో ఉన్నావంటే నువ్వు రెండవ జన్మలో లేవు అని అర్థం. కనుక నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఎందుకంటే ఈ లేఖనాలే మనకు ఆధారం. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడు కూడా పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలముగా పుట్టినవాడు తను ఏం చేసుకుంటాడంట? భద్రము చేసుకును గనుక దుష్టుడు వాడిని ముట్టే అవకాశమే లేదు. దేవుని బిడ్డవైన నిన్ను నీవు భద్రం చేసుకునేటువంటి స్థితి లేకపోతే దుష్టులకు సాతాను నేను భ్రష్టత్వంలోకి నడిపించేస్తాను. నీ జీవితము దేనికి కొరగాకుండా చేసేస్తాను. నీ భవిష్యత్తు అది అర్థం లేకుండా పోతుంది. ఆలోచన చేసుకో. నీవు దేవుని ద్వారా రెండవసారి జన్మించిన వ్యక్తివా కాదా? బాప్తిస్మం ద్వారా రక్తంతో కడగబడిన వ్యక్తిగా ఉన్నావా? మరలా తిరిగి లోక సంబంధముగా జీవిస్తున్నావా? పాపములో నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తున్న పాపం నుంచి బయటకు వచ్చి నీ జీవితాన్ని ప్రత్యేకంగా పవిత్రంగా దేవుడు ఇష్టపడేటట్టుగా ఉందో మనము పరిశీలించుకోవాల్సిన వారుగా ఉన్నాం. అదే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8-10. మొదటి యోహాను పత్రిక. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయ జాలడు. ఆలోచనలు కలుగుతాయి. ఆలోచనలు రావని కాదు, ఆ తలంపులు రావని కాదు, ఆ పాపపు కోరికలు రావని కాదు, వస్తాయి. కానీ ఎన్ని కోరికలు ఇచ్చిన దేవుని మూలముగా ఏ కుమారుడైతే మరలా జన్మించుంటారో వాళ్ళు ఏం చేయరు? పాపము చేయ జాలరు. ఆ ప్రేరేపణలు కలిగినా కూడా సరే ఆ పాపంలో పడిపోయే అవకాశం లేదు. నువ్వు దేవుని ద్వారా ఇంకా జన్మించకుండా ఉంటేనే పాపములో పడిపోయేటువంటి అవకాశం ఉంది. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఆలోచన చేసుకో. నీ జీవితము దేవుని కుటుంబములో చేర్చబడిన ఆ విధానములో ఉందా? ఇంకా కూడా అపవాది సాతాను యొక్క ఆలోచన ప్రకారంగా జీవించే జీవిత విధానంలో నీ జీవితం కొనసాగిష్టపడు. ఒకసారి ఆలోచించుకో. ఏది నీ జీవిత విధానంలో ఉంటుంది? దేవునిగా పుట్టిన ప్రతి వాళ్ళలో ఆయన బీజము నిల్చుంది. బీజం అనగా ఆయన వాక్యం ఉంటుంది. ఏ వ్యక్తి యొక్క జీవితంలో దేవుని వాక్యము బలముగా నిలబడి ఉంటుందో అక్కడ అపవాది దూరేదానికి ప్రవేశించేదానికి అవకాశం లేదు. దేవుని వాక్యపు భయము ఏ వ్యక్తిలో ఉండదో అక్కడ అపవాది ప్రవేశించేదానికి అవకాశం ఉంటుంది. ఈ జీవితము ఏ రీతిగా దేవుని యొక్క వాక్యము చేత నీ జీవితము భద్రపరచబడి ఉందో లేదో ఒకసారి మాటలు వింటున్నప్పుడు పరీక్ష చేసుకో, పరిశీలించుకున్నప్పుడు ఏమైనా స్నేహితుడా, సహోదరి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. కాగా 4:13 హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టము ఏదీ లేదు, మనము ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు
సమస్తమును మరుగులేక తేటగా ఉన్న ఆయన కళ్ళు కప్పించేదానికి ఎవరి వశము కాదు, ఎవరు తరము కూడా కాదు. నేను చేసినప్పుడు నేను చేసిన పొరపాటు ఆయన చూడలేదులే అనేదానికి లేదు. ఎందుకంటే ఆయన కళ్ళకు గంత కట్టేవాళ్ళు ఈ లోకంలో అంత సామర్థ్యం కలిగిన వాళ్ళు ఆ ఊరే లేరు. ఆయన చూస్తూ ఉన్న దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క మాటలు మనం వింటున్నప్పుడు ఆయన చూస్తూ ఉన్న దేవుడు. ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదీ లేదు. మనము ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసినదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నవి. చప్పులు కూడా దేవుని నామాన్ని కనపరుస్తాం. ఆయన పబ్లిక్గా బాహాటంగా చూస్తున్న దేవుడిగా ఉన్నాడు. అయ్యా నేను ఈ తప్పు చేయలేదని చెప్పేదానికి అవకాశమే లేదు. నువ్వెక్కడన్నా చెయ్యి, ఎంత దాగన్నా చెయ్యి, సాటు మాటల్లో ఉన్నా చెయ్యి, ఎక్కడన్నా చెయ్యి, రహస్య స్థలంలో చెయ్యి, నువ్వెక్కడ చేసినా కూడా ఆయన చూసిన దేవుడిగా ఉన్నాడు. ఆయన సదికొచ్చి ప్రభు నేను చేయలేదని చెప్పే అవకాశం, ఆ ధైర్యం కూడా మనకు లేదు. కనుక నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, మనం ఏమై ఉన్నామో అనే సంగతి మనము పరిశీలన చేసుకుంటూ వెళ్ళాలి. మనం మంచివారంగా ఉంటే మంచిది. అందుకని మంచివారికి మేలు చేసే దేవుడిగా ఉన్నాడు ఆయన. చెడు పనులు చేసేవారికి మేలు చేసేవాడిగా లేడు ఆయన. కనుక నా ప్రియమైన స్నేహితుడా, నీకు మేలు చేయాలంటే, నీకు మంచి జరగాలంటే మంచి పనులు మనము చేసేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నా. తీతు పత్రిక 2:14 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనలను విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకుని. చూడండి, ఆయన సమస్తమైన దుర్నీతి నుంచి మనలను ఎందుకు విమోచించాడు? గతంలో చేసిన పొరపాటు నుంచి, పాపం నుంచి ఎందుకు మనల్ని ఆయన రక్తం ద్వారా శుద్ధీకరించాడు, పరిశుద్ధపరిచాడంటే సత్క్రియలు అంటే మంచి పనులు చేసే వాళ్ళగా ఉండేదానికి. ఆ పాపము, ఆ శాపం మన నుంచి ఎందుకు తీసేసాడంటే ఆయన మంచి పనులు, సత్క్రియలు అంటే మంచి పనులు చేసేవారంగా ఉండాలని. నీ జీవితంలో ఎన్ని మంచి పనులు చేస్తున్నావు ఒకసారి ఈ మాటలు వింటున్నప్పుడు ఆలోచన చేసుకో. ఎన్ని మంచి పనులు చేస్తున్నావు, ఎన్ని చెడు పనులు చేస్తున్నావు ఒక రోజులో. చెడు పనులు చేస్తే ఆయన యొక్క దృష్టి నీ మీద నుంచి తొలగిపోద్ది. మంచి పనులు చేసేవాడిని గ్రహిస్తున్నాడు, ఆయన గమనిస్తూ ఉన్నాడు, వాళ్ళకి మేలు చేసేదానికి. నువ్వు మంచి పనులు చేయకుండా నాకు మేలు చేయి ప్రభు అంటే కుదరదు. నువ్వు మంచిగా బ్రతికినప్పుడే దేవుడు నీకు ఎవరికైనా మేలు చేసేవాడుగా ఉంటాడు. కనుక మనము మంచి చేసేవారంగా మనము ప్రయత్నం చేయాలి, మనము ప్రయాసపడాలి. వీలైనంత వరకు మంచి పనులు చేసేదానికి మనము ప్రయాసపడాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కనుక కొలస్సీలకు రాసిన పత్రిక 1:28 ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాం. సేవకుల యొక్క బాధ్యత ఏంటంటే ప్రతి మనుషుని క్రీస్తునందు పరిపూర్ణమైన పరిశుద్ధులుగా చేసి దేవునికి అప్పగించాలి. పరిపూర్ణమైన స్థితిలోనికి ఎవరైతే రారో వారిని దేవునికి అప్పగించే అవకాశం లేదు. కాబట్టి సేవకుని యొక్క బాధ్యత సువార్తను ప్రకటించి దేవుని మాటలు ప్రకటిస్తున్నట్టు అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా చేయాలి. అది సేవకునికి దేవుడిచ్చిన బాధ్యత. పరిపూర్ణంగా చెబితే రేపు రాకడలు ఎత్తబడలేదు. కనుక ఆయన వచ్చినప్పుడు ఆయన రాకడలో మీరు ఎత్తబడేదాని కొరకే సేవకుని సంఘములో నియమించింది. సంఘములకు కావలసిన దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు కావలసిన మాటలను వాళ్ళకు అందించి సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటిస్తున్నాం. ఆయన గురించి మేము ప్రకటిస్తున్నామంటే, దేవుని వాక్యాన్ని వివరిస్తున్నామంటే మీరు పరిపూర్ణులు కావాలని. మీరు పరిపూర్ణులు కాకపోతే
ఇక్కడ ఇంతమంది ఉన్నారు అనుకో, ఎవరైతే పరిపూర్ణులుగా ఉంటారో వారి లెక్క మాత్రమే అప్పగించగలం. పరిపూర్ణులుగా ఉన్నటువంటి వారి లెక్క అప్పగించే అవకాశం అసలు లేదు. ఎఫెసీ 4:22, ఎఫెసీలకు రాసిన పత్రిక 4:22. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును, నవీన అంటే కొత్త స్వభావం ధరించుకోవాలి. లేకపోతే సేవకులైనటువంటి వారు దేవునికి లెక్క అప్పగించే అవకాశం లేదు. ఎవరిని లెక్క చెప్పాలంటే పరిపూర్ణులుగా క్రొత్త స్వభావం, పసిబిడ్డ లాంటి మనసు కలిగిన వారిని దేవునికి అప్పగించబడే అవకాశం ఉంది. అందుకొరకే సేవకుని సంఘంలో నియమించింది. నా ప్రియమైన స్నేహితుడు, సహోదరి, ప్రతి ఆదివారం లేకపోతే శుక్రవారం, బుధవారం అలా ప్రాంతాలలో ఆయా సమయాలు మనం ఎందుకు కూడుకుంటున్నామంటే ఈ మాటల వలన మన జీవితాన్ని చక్కదిద్దుకునేదాన్ని, సరి చేసుకునేదానికి, ఆయనకి మనము సమీపస్తులుగా చేర్చబడాలి, రాకడలో ఎత్తబడేదాని కొరకే ఈ కూడికలు, ఈ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావాన్ని ఏం చేయమన్నాడు? ప్రాచీన పాత స్వభావాన్ని, గతంలో ఉన్న పాప స్వభావాన్ని విడిచిపెట్టమన్నాడు. లేకపోతే దేవుని ద్వారా మనము మేలు పొందే అవకాశం లేదు, దేవుని ద్వారా దీవించబడే అవకాశం లేదు. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, మనము మేలు పొందాలన్నా, గొప్ప దీవెనలు దేవుని ద్వారా అనుభవించాలన్న పాత స్వభావం అంతా పూర్తిగా దూరం అయిపోవాలి. 2 కొరింథీయులు 7:1, 2 కొరింథీయులకు రాసిన 7:1. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఒక శరీరముగా ఆత్మకు అంటినటువంటి అపవిత్రత, ఈ 2 నుంచి మనము విడుదల పొందాలి. ఒక శరీరాన్ని నుంచి ఉన్న అపవిత్రత తొలగించుకొని ఆత్మలో ఉన్న దానిని అలా పెట్టుకుంటే మనం పరిపూర్ణలము చేయబడము. కనుక శరీరమున కంటిన అపవిత్రతను, ఆత్మ కంటిన దానిని కూడా మనము కడుగుకొని శుద్ధి చేసుకొని సరి చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. 2 కొరింథీ 5:10, 2 కొరింథీయులకు రాసిన 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము దేహముతో మంచి పనులు చేశారా లేకపోతే చెడు పనులు ఏమైనా సరే దేవుని ఎదుట ఒకరోజు నిలవబడాలి, తప్పించుకునే అవకాశం లేదు. మంచి పనులు చేసినా చెడు పనులు చేసినా ఒక దినాన మనము దేవుని సందులో నిలబడాలి. ఎందుకంటే మనము ఏ మంచి చేసాము, ఏ చెడు చేసామని తెలియబడే దాని కొరకు మనమందరం కూడా దేవుని దగ్గర ప్రత్యక్షము కావాల్సిన వారంగా ఉంటున్నాం, తప్పించుకునే దానికి. కనుక వీళ్ళంత వరకు చెడు పనులు అనేది చేయకుండా మంచి పనులే చేసేదాని కనుక మనము తీర్మానము చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6:19. చదువు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడి వారు కనుక మీ దేహముతో, మన దేహంతో ఏం చేయాలి? మన దేహంతో ఏం చేయాలంట? దేవుని మహిమ. అంతేగాని పొరపాటు చేసి దేవునికి వ్యతిరేకంగా ఉండేదాని కొరకు మన దేహం, మన శరీరాలు ఇవ్వలేను. మన శరీరముతో మనము దేవుని మహిమపరచు. ఎందుకంటే మీ దేహములు దేవుని వలన మీకు అనుగ్రహింపడాయి. మనుషులు ఈ శరీరాన్ని మనకు ఒక ఇవ్వాల,
భగవంతుడు మనకు ఈ శరీరాలని రూపు రాకలను మనకు అనుగ్రహించాడు. కనుక ఈ శరీరంతో మనము దేవుని మహిమపరచాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అదే 1 కొరింథీ 6:9 అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కాని. కరాఖండితగా చెబుతున్నా, ఇలాంటి లక్షణాలు ఎవరి జీవితంలో ఉంటాయి వాళ్ళు ఎక్కడికి పోలేరంట? దేవుని రాజ్యములకు ప్రవేశించే అర్హత లేదు. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఒకవేళ మన జీవితంలో కొనసాగుతుంటే వెంటనే వాటిని మనము దూరం చేసుకోవడానికి ప్రయాసపడాలి. లేకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించే అర్హతను కోల్పోతాం. మరి రోమా 12:9 రోమా పత్రిక 12:9 మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తు అన్నీ చెప్పాడు. మొదట కూడా అదే చెప్పాడు. ఏం చెప్పాడు? 3వ యోహాను పత్రికలో ఏం చెప్పాడు? 11వ వచనంలో ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యములు అనుసరించి నడుచుకోవడము మేలు చేయవాడు దేవుని సంబంధి, కీడు చేయవాడు దేవుని చూచిన వాడు కాడు. ఇక్కడ ఏమన్నాడు? మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచి దానిని హత్తుకొని ఉండండి. అంటే చెడు అంటే దాన్ని దూరం చేసుకోండి. ఎందుకంటే చెడు అనే దానిని వేరు చేసుకోకపోతే మేలు అనుభవించేది చాలా కష్టం. కనుక నా ప్రియులారా, మనము శరీరంలో బలహీనులమే అని సెలవిస్తున్నాడు. కానీ వీలైనంత వరకు చెడుని దూరం చేసుకొని మంచి దానిని మనము హత్తుకొని మంచి పనులు చేస్తూ ముందుకెళ్ళాలి. అప్పుడు దేవుడు మనలను, మన కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో ఆస్వాదిస్తూ ఉంటారు. చెడుతనాన్ని మనం ఒక పక్క, మంచితనాన్ని ఒక పక్క పెట్టుకొని ముందు కొనసాగితే ప్రయోజనం ఏమి ఉండదు. దేవుని ద్వారా మనకి ఏమీ కూడా దొరికే అవకాశం కూడా లేదు. కనుక ఆ చెడు పనులు అనేటివి, చెడుతనాన్ని దూరం చేసుకొని మంచితనాన్ని మనం కలిగి ముందుకెళితే ప్రభు మన పట్ల కనికరాన్ని చూపించి మనకు మేలు చేసేదానికి ముందుకు వస్తారు. ఆయన నేత్రాలు అంతా చూస్తూ ఉన్నాయి. మంచి వాళ్ళని చూస్తున్నాయి, చెడ్డ వాళ్ళని కూడా చూస్తున్నాయి. ఎందుకు చూస్తున్నాయి తెలుసా? ఎక్కడ మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మేలు చేసేదానికి. ఆయన చూపులో చెడ్డగా ఉంటే వాళ్ళకి మేలు చేయడు. అందుకని ఆయన చూపులో మనం ఉంటే మనం ధన్యులమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన చూపులో ఉండాలంటే మంచి పనులు చేస్తూ మనకు ముందుకెళితే దేవుని యొక్క కను దృష్టిలో మనం ఉంటాము, మనం ఆస్వాదించబడతాం. ఇట్టి గొప్ప స్థితిని మనము అనుభవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు. ఇదిగో చెప్పబడిన ఈ మాటలు ఎంతమంది బిడ్డలైతే విన్నారో, గ్రహించారో, చూశారో, వారి జీవితములకు మేలును, క్షేమమును, మంచి పనులు చేసి నీ ద్వారా మేలులను సొంతపరచుకోవడానికి కావలసిన శక్తిని, ఆ సామర్థ్యమును ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని నీకే ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు శక్తి గల జీవం కలిగిన నామమున ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.